నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ నియోజకవర్గాల్లో నగరి ముందు వరుసలో ఉంది. మంత్రి ఆర్కే రోజా అలియాజ్ రోజా మరోసారి నగరం నుండి వైసీపీ టికెట్ మీద పోటీ చేస్తున్నారు. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని మంత్రి ఆర్కే రోజా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నగర్లోని వైసీపీ నాయకులు మాత్రం ఎలాగైనా కుర్చీ మడతపెట్టి కొట్టి మంత్రి రోజాను ఓడించాలని బహిరంగంగానే ఆమెకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేయడం హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి అసెంబ్లీ నియోజకవర్గం గురించి చెప్పగానే టక్కున మంత్రి రోజాని గుర్తొస్తారు. సినీ నటిగా తన గ్లామర్కు తోడు వైసీపీ ఫైర్ బ్రాండ్గా ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేస్తున్న మంత్రి రోజా నగరిలో మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో నగరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ 2 సార్లు, స్వతంత్రులు 1 సారి నగరిలో విజయం సాధించారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో నిండ్ర, పుత్తూరు, నగరి, విజయాపురం, వడమాలపేట మండలాలు ఉన్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా పుత్తూరు నియోజకవర్గం రద్దు కావడంతో వడమాల, పుత్తూరు మండలాలు నగర పరిధిలోకి వచ్చాయి. పుత్తూరులో 5 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన గాలి ముద్దుకృష్ణమనాయుడు నగరిలో 6వ విజయం అందుకున్నారు. అలాగే నగరిలో కాంగ్రెస్ నేత రెడ్డివారి చెంగారెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో సినీ నటి రోజా వైసీపీ అభ్యర్థిగా నగరిలో పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత రోజా నగరిని ఆమె తన అడ్డాగా చేసుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మరోసారి రోజాకు టికెట్ ఇచ్చింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో రోజాకు 80,333 ఓట్లు, టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు 77,625 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా రోజా కేవలం 2,708 ఓట్ల మెజార్టీతో రోజా వరుసగా 2వ విజయం అందుకున్నారు. ఇదే నగర నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన రాకేష్ రెడ్డికి 3,357, బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఎన్ ప్రవళిక యాదవ్కు 3,044 ఓట్లు వచ్చాయి. నగర్లో మొదటిసారి 858 ఓట్లతో ఎమ్మెల్యే అయిన రోజా తర్వాత 2,708 ఓట్లతో ఎమ్మెల్యే అయ్యారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో నగరంలోని 5 మండలాల్లోని వైసీపీ సీనియర్ నాయకులు, పుత్తూరు వైసీపీ కౌన్సిలర్, ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థి భువనేశ్వరి రోజా మీద తిరుగుబాటు చేయడం, చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరిపోవడంతో మంత్రి రోజాకు ఎదురుదెబ్బ తగిలింది. 2024 ఎన్నికల్లో నగరంలో వైసీపీ జైత్రయాత్రను కొనసాగించి రోజాను మరోసారి ఎమ్మెల్యే చేయాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే రోజాకు స్థానిక నేతల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. రోజాకు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని కేజే కుమార్, కేజే శాంతి, రెడ్డివారి చక్రపాణి రెడ్డి తదితరులు ఇప్పటికే మీడియా ముందు తేల్చి చెప్పారు. ఇంత జరిగినా నగర్లో మరోసారి వైసీపీ టికెట్ రోజాకు ఇచ్చారు. ఇక వైసీపీలో పెద్ద ఆయనగా గుర్తింపు తెచ్చుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా గొడవలు పెట్టుకున్న రోజా ఆయన సహకారం కూడా పొందలేకపోతోంది. అయితే రోజా మీద నమ్మకం ఉంచిన సీఎం వైఎస్ జగన్ మరోసారి ఆమెకు అవకాశం కల్పించారు. టీడీపీ నుంచి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ను నగరి అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలే నగర్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో మంత్రి రోజా మీద దుమ్మెత్తిపోశారు.